నమస్తే, నేను సూర్య. వెల్కమ్ టు V6 న్యూస్. మన తెలుగు రాష్ట్రాల్లో నల్ల పసుపు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అతి తక్కువ మందికి తెలిసిన అతి కొద్ది మంది సాగు చేసేటటువంటి నల్ల పసుపు పంటలో ఉన్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడెం గ్రామంలో రైతు రాజశేఖర్ అన్న ఈ నల్ల పసుపుని పండిస్తున్నారు. ఈ నల్ల పసుపు పంట అనేది మనకి ఇక్కడ అనుకూలంగా ఉంటుందా? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? పంట సాగు చేయడానికి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఎంతవరకు లాభాలు పొందుతున్నాడు అనేది రాజశేఖర్ అన్న అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, మన దగ్గర చాలా తక్కువ మందికి తెలిసిన చాలా కొంతమంది మాత్రమే సాగు చేసేటటువంటి ఈ నల్ల పసుపు అనేది ఇక్కడ సాగు చేయాలనే ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది? సో ఇది మనకి అనుకూలమైన వాతావరణమేనా? ఎస్, నల్ల పసుపు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా చాలా తక్కువ మంది, అంటే 1% కూడా ఇక్కడ చేయరండి. 0.0 పాయింట్స్ ఎక్కడో ఉంటుంది. అంటే మొత్తం అంతా కలిసి ఒక 100 ఎకరాలు కూడా చేస్తారో లేదో 2 రాష్ట్రాల్లో కలిపి. అలాంటి పసుపు చేస్తున్న వాళ్ళు ఇంకెవరికి చెప్పలే ఇంతవరకు. నల్ల పసుపు, దీని అవసరాలు, వ్యాపకము, ధర, పెంపకము, ఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఎటువంటి వాతావరణంలో పండుతుంది అనేది డీటెయిల్ ఎవ్వరికి ఇవ్వాల. నేను మొట్టమొదటిసారిగా మా యజమాని మిస్టర్ పంకట్లాల్ అనే వ్యక్తి భారతదేశ వ్యాప్తంగా అన్ని రకాల వ్యాపారాల్లో వాళ్ళు నిష్ణాతులు. సో ఒక సందర్భం లోపల ఒక పర్ఫ్యూమర్, అంటే సెంట్లు తయారు చేసి ప్రపంచ దేశాలకు అమ్మేటటువంటి వ్యక్తి ఇతనికి స్నేహితుడు. అతను చెప్పాడు, ఫలానా చోట్లో మీకు అస్సాంలో, మేఘాలయ ప్రాంతంలో నల్ల పసుపు అనేది పండుతుంది. అది మన వనమూలికల కింద, ఔషధ మూలికల కింద పనిచేస్తుంది. తినటానికి రాదు అది, కానీ పంట విధానం మాత్రం మన లోకల్ పసుపు ఎలా ఉంటుందో అలా పండుతుంది. మన ఏ పొలాల్లో మనకైతే పచ్చ పసుపు పండుతుందో అదే పొలాల్లో ఇది కూడా ఇబ్బడి ముబ్బడిగా పండుతుంది. కానీ ధర మాత్రం దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది 300 నుంచి 450 దాకా అమ్మితే ఇది 1500 నుంచి 5000 దాకా అమ్ముతుంది 1 కిలో. అలాంటప్పుడు ఇంత వ్యత్యాసం ఉన్న పంట పండించుకుంటే మన రైతులకు మేలు జరుగుతుంది కదా. మనం ఎందుకు పట్టుకొని చూడొద్దు? మన 100 ఎకరాలు మేము సాగు చేస్తున్నాం, వేరే కూరగాయలు కానీ ఇతరత్ర. దాంట్లో పసుపు కూడా చేస్తున్నాం. పసుపు బాయిలర్స్ కానీ, పాలిషర్స్ కానీ, టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మా దగ్గర ఉంది. సో ఇది చేయడం చాలా సులభం, మాకు చేస్తే బాగుంటుందని ఒక 40 kg లాస్ట్ ఇయర్ తెచ్చాం మేము. అది యథాతథంగా వచ్చిందంతా మేము ఇక్కడనే నాటుకున్నాం దాన్ని. నెక్స్ట్ ఇది మాకు ఒక 10-15 ఎకరాలకు పనికి వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు. అయితే మేము ఒక 2-3 ఎకరాలు మాత్రమే పెట్టుకొని ఇంకో 10 ఎకరాలకు సరిపోయేంత పసుపు మనం శుభ్రంగా వేరే వాళ్లకు విత్తనం కింద అమ్ముదాం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది, కానీ నేను విత్తనం ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా. నేను పంట పడగానే నాకు మేలో ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నేను 10 ఎకరాలకు వేరే వాళ్ళకి ఇచ్చి, అంటే ప్రతి వాడికి 50 కిలోల, నాకు మాదిరిగానే 50 కిలోల కింద వాళ్ళకి ఇచ్చేసి ఎంతమందికి వస్తే అంతమందికి ఇచ్చి, మిగతాది మాత్రం ఒక 2-3 ఎకరాలు నేను స్వతహాగా చేసుకోబోతున్నాను. సార్, ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి విత్తనాలు ఇస్తున్నారని చెప్పారు. అసలు మీకు ఈ నల్ల పసుపు సాగు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మీరు ఈ విత్తనాలు తీసుకొచ్చారా, మొక్కలు తీసుకొచ్చారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీకు ఒక మొక్క ఎంత కాస్ట్ పడింది సార్? బాస్ బంకట్లాల్ గారని గార్డెన్ ఓనరు, ఇందాక నేను చెప్పినట్టే వాళ్ళ ఫాదర్ నా స్నేహితుడు. గడిచిన 60 సంవత్సరాల నుంచి మా ఇద్దరి స్నేహం అలా కొనసాగుతూ ఉంది. ఈ టోటల్ గార్డెన్స్ అన్నీ నేనే మేనేజర్గా పనిచేస్తాను. సో ఆయన బయటి దేశాలకు వెళ్ళినప్పుడు అస్సాం, కన్నౌజ్ అంటే ఉత్తరప్రదేశ్, అస్సాం, వేరే కారణాల చేత అక్కడికి వెళ్ళినప్పుడు పసుపు కనిపించింది. ఇది బాగుంటుంది, వేసుకోవచ్చు, వ్యవసాయానికి ఇది బాగుంటుంది, లాభసాటి అని చెప్తే 50 kg అతను ప్యాక్ చేయించి తీసుకొచ్చాడు. అది తీసుకురాగానే మనకు సరిగ్గా సమయానికి వచ్చింది. జూన్ మొదటి వారంలో పెట్టాలి ఇది వాస్తవానికి. అదనది అలా సమయానికి తెచ్చారు కనుక వెంటనే మండగడితే ఒక 23 రోజుల తర్వాత దీంట్లో మొలకలు వస్తాయి. ప్రాపగేషన్ చేయడానికి అనుకూలమైన విత్తనాల కింద తయారవుతాయి. ప్లాంట్స్ కావు, ఈ దుంపలు వస్తాయి. ఆ దుంపలను ఎర్రమన్ను, పేడ, వేపాకుతో మనం ఒక మండలాగా కడతాం, మనం శంఖాకారంలో భూమి మీద పోసేసి వాటి మీద దీంతో కప్పేసి
పైన ఎగ్జాస్ట్ పోవటానికి ఒక 3 పైపులు పెడతాం. అందులో ఉన్న వేడిమి హ్యూమిడిటీ అంతా బయటికి వెళ్ళిపోవటానికి. 23 రోజుల తర్వాత బ్రహ్మాండంగా మొలకలు వచ్చేస్తాయి. ½ ఇంచ్ నుంచి 1 ఇంచ్ దాకా. ఆ మొలకలు వచ్చిన పసుపు దుంపలను మనం ఈ సాళ్లలో పెడతాం. ఇది నాటడం పద్ధతి. అలా 50 కేజీలు తెస్తే దాంట్లో వచ్చిందంతా మనం దాదాపు 1.5 to 2 acre మనం పంట వేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 acre మీద ఎన్ని క్వింటాల్స్ వస్తే అన్ని క్వింటాళ్ళు ఓ 4 ఎకరాలకు మనం పెట్టుకొని మిగతాదంతా మనం రైతు సోదరులకు తలా ఒక 50 కిలోలు ఇద్దామని. ఇప్పుడు మీ కళ్ళ ఎదురుగా ఉంది కదా, ఇప్పటి వరకు నేను స్ప్రే చేయలేదండి, నమ్మండి మీరు. ఇది 3 నెలల పంట. అంతే. ఇంత మెడిసినల్ వాల్యూస్ స్వతహాగా సెల్ఫ్ రెసిస్టెడ్ ప్లాంట్ అనమాట ఇది. ఫస్ట్ ఏంటంటే దీనికి ఏం పేరు ఇవ్వాలి మనం? స్వయంగా ఆత్మరక్షణ స్థైర్యం అనేది పూర్తిగా దీనికి నిండుగా ఉందన్నమాట. దీంట్లో ఉన్న లక్షణాలు ఏంటంటే పురుగులను కానీ ఇతరత్ర వైరస్ కానీ వేరే ఏ రకమైన రోగాలు చీడలు కానీ దీన్ని ఆశించవు. లీఫ్ మైనర్స్ ఉంటాయి, అంటే పత్రహరితాన్ని లాగా పీల్చుకొని తినేటివి. అవి ఇలా ఎక్కడ కనిపించవు మాకు ఇంతవరకు. అసలు చూడండి మీరు, ఎక్కడ ఆకు తినడం కానీ పాడు కావడం కానీ ముదురుకపోవడం కానీ లేదు. అన్నీ హెల్తీగా ఉన్నాయి, శుభ్రంగా పిలకలు పెట్టినాయి. ఇవన్నీ పిలకలే చూడండి. మేము పెట్టింది ఒకటే కొమ్ము, బ్యాగ్లలో పెట్టింది కూడా ఇంత బ్రహ్మాండంగా వచ్చినాయి. ఆ పిలకలు చూడండి, ఒకే ఒకటి పెట్టినాం మనం అందులో. సార్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ నల్ల పసుపు పండించాలంటే ఇప్పుడు ఇలానే ఇదే పద్ధతా సార్? మామూలుగా ఏమీ లేదు, ఇది అదనంగా మనకు పొలం ల్యాండ్ ఉంది కదా, ఇలా పెట్టుకుంటే ఈజీ అవుతుంది కదా అని చెప్పి సంచులో వేశాను నేను. సంచులు వేయకుండా కూడా ఉంది ఉట్టిగా. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఇది మొత్తం డ్రిప్ తోటేనా వాటర్ సప్లై మొత్తం? అలా చేస్తే మంచిది, మన ఆధీనంలో ఉంటుంది. నీళ్ళు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు, ఎప్పుడు వద్దనుకుంటే మానుకోవచ్చు. అదే అనమాట. ఎక్కువ వాటర్ అంటే ఎక్కువ సౌలభ్యము అని అడుగుతాట. ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది దీనికి. డ్రిప్ నియంత్రణ ఉంటుంది, మనకు కావాల్సిన నీళ్ళు ఇవ్వచ్చు, అవసరం లేకపోతే మానేయచ్చు. కనుక డ్రిప్పే కరెక్ట్. ఇంకొకటి, అధికంగా వాటర్ ఇవ్వడం వల్ల వాటిలో ఉన్న ఎలిమెంట్స్ అనేటివి లీచ్ అవుట్ అవుతాయి కిందికి, భూమి నుంచి నిష్క్రమిస్తాయి. అంటే పర్సెంటేజ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ప్లాంట్కు అందాలంటే సరి అయిన నియంత్రణ లోపలనే నీళ్ళు ఇవ్వాలి మనం. అధికమైన నీళ్ళు ఇస్తే నీళ్ళ ద్వారా మనం ఇచ్చిన ఏవైతే ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఫర్టిగేషన్స్ అంటాం, లైక్ 717, 19, 1260 అటువంటివి అన్నీ ఉంటాయి. మనం 0050 ఇవన్నీ ఆ ఎలిమెంట్స్ అనమాట. వాటికి ఆ ఎరువులన్నీ నీటి ద్వారా కిందికి వెళ్ళిపోతాయి. అంటే మనం ఇచ్చిన ఫుడ్ వాటిలో 50% లీచ్ అవుట్ పోతాయి. ఆ నష్టాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే డ్రిప్ కరెక్ట్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా డ్రిప్పే నెంబర్ 1 అని ఇప్పుడు తేలిపోయింది అందరికీ, ఫ్రమ్ ది ఇజ్రాయిల్. ఒకప్పుడు మనకు తెలియదు అప్పుడు. ఇప్పటికీ అట్లా అనుకుంటే మనం చైనాలో మీకు 50% ఇప్పటికీ కూడా నీటి ఆధారంగానే వరి పండిస్తున్నారు. కానీ ఆధునికంగా పద్ధతులు అలవర్చుకున్న వాళ్ళందరూ కూడా డ్రిప్ ద్వారాకి వెళ్ళిపోయినారు. సో డ్రిప్ ద్వారా నీటి సేవింగ్ కూడా అవుతుంది. అంటే మామూలుగా మెయిన్ ఇప్పుడు మనకు పసుపు మనం ప్రతి వంటలో వాడుకుంటాం పసుపు, దాంతో పోల్చుకుంటే దానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి సార్? దీంట్లో మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి నిర్ధారణ జరిగిపోయింది. అంటే అది కూడా మనం యాంటీబయాటిక్గా ఎక్కువ వాడుతూ ఉంటాం కదా పసుపు. అది యాంటీబయాటిక్ అంటే ఫుడ్ ద్వారా దొరికే యాంటీబయాటిక్. అది ప్రత్యేకించి ఒక రోగకారకమైన వాటికి, క్యాన్సర్కు నివృత్తి చేయగలిగిన శక్తి ఈ పసుపుకు ఉందని చెప్పి దీని డిమాండ్ డబుల్ అయిపోయింది. డబుల్ ఏమో 5 రెట్లు పెరిగింది. ఇది 400 అయితే అది 2000 రూపాయలు. ఇది నాణ్యమైన పసుపు దుంపలు బాగా వస్తే ఆ 4000, 6000 అమ్మడానికి కూడా ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు పనికిరాని చిన్న కొమ్ములు చెత్తా చెదారమే 1500, 1800 అమ్ముతుంది మధ్యప్రదేశ్ నిమజ్ మార్కెట్లో. ఈ మంచి క్వాలిటీ దుంపలు అమ్మితే 4000 కూడా అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు చాలా ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఇప్పుడే నల్ల పసుపు అనేది ఇప్పుడే ఎందుకు తీసుకురాగలిగారు? అంటే దీని మీద మీకు ఎలాంటి అధ్యయనాలు చేశారు? మీరు ఇంతకు ముందు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడే ఎందుకు? వాతావరణం అనుకూలించిందా, లేకపోతే ఎలాంటి ప్లాన్ చేశారు మీరు? మంచి మాట. యాక్చువల్లీ దీని తలంపే లేదు, మన ఏరియాలో ఎవరు పండించలేదు, పండించిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ఆ రకంగా అది ఎప్పుడో మూలకు పడే ఉన్నది. ఉదాహరణకు చూడండి, మీరు ఒక 5 సంవత్సరాల కింద మొరింగా గురించి, మునగ తోట గురించి మన పూర్వీకులందరూ పెరట్లో మునగలు వేసేవాళ్ళు. వాళ్ళ ఇంటికి మాత్రమే ఆ కాయలు తెచ్చుకొని తినేవాళ్ళు, అవసరం ఉంటే పక్కింటికి 2 ఇచ్చేవాళ్ళు. కానీ ఆ మునగ 132 కాంపోనెంట్స్ తయారవుతుంది అని, ఇది అన్నిటికంటే బలవర్ధకమైన పదార్థం అని, ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలని చెప్పి బహుళ ప్రచారం జరిగింది ఇప్పుడు. సో మునగ ఎంబడి పడిసొస్తున్నారు జనాలు. మన అంతకుముందు లేదే. 100 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర ప్రాంతం కానీ మన ప్రాంతం కానీ పెరట్లో ఖచ్చితంగా మునగ చెట్టు ఉంచుకునేవాళ్ళు. ఒక అరటి చెట్టు, మునగ చెట్టు, పనస చెట్టు, ఈ ఖచ్చితంగా ఉండాలి. పూల కోసం మల్లె చెట్టు.
మన ఆంధ్ర వాళ్ళ లక్షణాల గురించి చెప్తున్నాను. సో ఇటువంటి అలవాట్లతో అంతవరకే పరిమితం అయ్యారు తప్ప ఇది అందరికీ పనికొస్తుంది, ఇది చాలా విలువైంది, ఇది విదేశీ మారకం కూడా మనకు సేవ్ చేస్తుందన్న నగ్న సత్యం ఎవరికి తెలవల. దీన్నే ప్రచారంలోకి తేవాలని చెప్పి మా తపన. దానికోసం ప్రయత్నం మొదలెట్టినాము, తప్పకుండా సక్సెస్ అవుతాం. ఇప్పటికి అయినాము, ఇంకా పెద్ద ఎత్తున చేసి దీన్ని కొన్ని వందల వేల టన్నులు అమ్మడానికి నేను ప్రయత్నం చేస్తాను. సార్ ఇప్పుడు ఈ నల్ల పసుపు ఈ పంట మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? అలాగే మీరు ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక ఈ బ్యాగులలో ఇట్లా మొక్కలు పెట్టారు కదా, సో దీనికి దానికి మధ్యలో డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి సార్? అది మంచి మాట. జనరల్గా మన దేశవాళీ పసుపు ఎలా పండిస్తామో అదే పద్ధతిలో ఇది కూడా పండుతుంది. కానీ మా దగ్గర కొద్దిగా స్పేసియస్గా ఉండాలి, ఎందుకంటే ఉధృతంగా పెరుగుతుందేమో, మళ్ళీ తర్వాత ఇబ్బంది కావద్దని చెప్పేసి 3 ఫీట్లు 3 అడుగులు సాలుకు సాలు మధ్యన, ప్లాంట్ టు ప్లాంట్ 2 ఫీట్, ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క 2 ఫీట్లు, సాలుకు సాలు మధ్యన మాత్రం 3 ఫీట్లు. అలా ఉంటే గాలి వెలుతురు బాగా ధారాళంగా ఉంటే చెట్టు ఏపుగా పెరుగుతుంది, మనకి ఈళ్ళు బాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు మేము ప్రస్తుతం పెరుగుతున్న పసుపును 3 నెలల్లో ఈ స్థితిలో ఉన్నది కనుక చాలా సంతోషంగా ఉన్నాం మేము. మంచి క్రాప్ వస్తుంది. ఇది 15 క్వింటాల నుంచి దాదాపు 30 క్వింటాల దాకా వస్తుంది. ఆ సాయిలు, ఆ ప్రాంతము, ఆ వాతావరణము, ఆ వ్యక్తి చేసిన శ్రమ, అతనికి తెలిసిన నాలెడ్జ్, ఇవన్నీ దాని మీద డిపెండ్ అవుతాయి. ఓకే సార్, దీనికి సీజన్తో ఏమైనా సంబంధం ఉంటుందా? ఏ సీజన్లో మనకి దిగుబడి అనేది వస్తుంది సార్? తప్పకుండా మీరు జూన్ మొదటి తొలకరి ఖరీఫ్ సీజన్లో పెట్టుకుంటేనే దీనికి వాతావరణం బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే మొదట 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉంటే మొక్క మొదట పువ్వునుకొని పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే వేడి వస్తుందో అప్పటికి 3 నెలలు గడిచిపోయి ఉంటుంది. ఉదాహరణకి జూన్ మొదటి వారం వచ్చినప్పుడు 4 నెలలు వర్షాకాలం ఉంటుంది కనుక బ్యాలెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, అప్పుడు మొక్క పెరగడానికి పనికి వస్తుంది. ఎప్పుడైతే వేళ్ళు ఉనుకొని పిలకలు వేసి దుంపలు కట్టడానికి పనికి వస్తుందో అప్పుడు టెంపరేచర్ అవసరం, అప్పుడు టెంపరేచర్ బాగుంటుంది సమ్మర్లో. అప్పుడు వీలైతే దీనికి మొక్కజొన్న వేస్తారు, ఏది నీడ కోసం, కొబ్బరి చాళ్ళల కింద వేస్తారు, పెద్ద పెద్ద చెట్లు జీలుగా చెట్లు అటువంటి దాంట్ల కింద కూడా వేస్తారు. ఎంతో కొంత నీడ ఉంటే ఇంకా ఏపుగా పెరిగి ఇంకా పంట ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ పసుపుకు టోటలీ ఓపెన్గా పెంచడం అంత శ్రేయస్కరం కాదని నా అభిప్రాయం. సార్ మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పారు, సో దీనికి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, రేటు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా. సో దీనికి మీకు పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చింది, ఎలా చేశారు? 50 కేజీలు మా సార్ తెప్పించి ఇచ్చిండు మాకు, రేట్ ఎంతో కూడా చెప్పలే. తర్వాత నిమజ్ మార్కెట్కు నేను ఫోన్ చేసి గూగుల్లో కాంటాక్ట్ చేసి అక్కడ ఉన్న రేట్లను మార్కెట్లో అక్కడ రేటు పలుకుతుంది. సంతులు తీసుకుపోయి రైతులు తీసుకుపోయి అక్కడ పెడతారు, అంటే అరటి వ్యాపారం లాగా పెద్ద అది భారతదేశంలోకి వెళ్ళా పెద్దది నిమజ్ మార్కెట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో అక్కడ బీట్ పెడతారనమాట, అంటే హరాస్ అంటారు చూడండి, అది అప్పుడు రేటు పలుకుతుంది 1500 నుంచి మొదలుకొని 4000 దాకా. ఓకే. సో వాటిని బట్టి నేను చెప్తున్నాను ఏంటంటే నీ నాణ్యతను బట్టి రేటు వస్తుంది మనకు. నేను సరాసరి 2000 రూపాయలు అంటున్నాను, కాకపోతే నీకు మంచిగా పండించినోడు 4000 కూడా తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు బాగా సీజన్ ఉన్నప్పుడు ఎక్కువ శాతం సరుకు వచ్చింది అనుకోండి, రేటు తగ్గిపోద్ది. సరుకు మార్కెట్ రానప్పుడు ఎవరో మంచి రైతులు మన అదృష్టం కొద్దీ 200 సంతులు తీసుకపోతే ఆ రోజు శుభ్రంగా 2000 3000 కూడా అమ్మవచ్చు. అందుకని వేరియేషన్ ఏంటంటే 1500 to 4000. మిగతా పంటలతో పోల్చుకుంటే ఈ పంటకి లేబర్ ఖర్చు ఎలా ఉంటుంది సార్? ఎక్కువ ఉంటుందా, ఎలా ఉంటుంది? వేరు ఖర్చు ఏముండదు, దీని విత్తనం మొదటిసారి పొందడమే అన్నిటికంటే పెద్ద ఖర్చు. ఉదాహరణకి మీకు 2000 రూపాయలు 2500 రూపాయలు కిలో విత్తనం ఇస్తారు. మీ 1 ఎకరాకి వేయాలంటే 4 క్వింటాలు అవసరం, 2500 4 క్వింటాలంటే 1,00,000 రూపాయలు అయిందిగా. 1,00,000 రూపాయలు విత్తనానికి పెడితే రైతు ఎక్కడన్నా బాగుపడతాడా, తెస్తాడా, ధైర్యం చేస్తాడా, ఈ ప్రాంతంలో ఇది పండుతుందా లేదా అనే సంశయానికి గురిగాడా, అనేక సమస్యలు వేధిస్తాయి రైతును. సో నేను అందరికీ చెప్పడం ఒకటే, మీరు ముందు 50 కిలోలు తీసుకుపోండి, దాన్నే పండించుకోండి, 2-3 సంవత్సరాల్లో రెట్టింపు చేయండి, 10 రెట్లు చేయండి, ఆ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా పెంచండి. లేదా 2 సంవత్సరాలు పెండినాక అందులో నుంచి 1 క్వింటాల్ 2 క్వింటాలు తీసుకుపోయి మార్కెట్లో అమ్మండి, డబ్బులు బాగా వస్తే ఫర్దర్ ముందుకు వెళ్ళండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఒక్కసారి వేసిన విత్తనాలు ఇవి మొక్క అయిన తర్వాత ఇవి ఎన్ని సంవత్సరాల వరకు వస్తుంది? ఎప్పటికీ మార్పిడి చెందుకుంటేనే వస్తుంది అది, ఇంకా దానికి క్షతి లేదు, ఏం అవసరం లేదు. ఈ దింపలో నుంచి గుండ్రంగా గోళాకారం మంచి కండ్లు, అంటే రేపు మొలకలు వచ్చే కండ్లన్నీ వస్తాయి. వాటిని చూసుకొని 2-3 కన్నులు ఉన్న దుంపలని తీసి సార్ట్అవుట్ చేసుకుంటే
శుభ్రంగా మొలకలు వచ్చినాయి వస్తాయి మనకు. ఓకే. కొత్తగా తీసుకురావాల్సిన పనే లేదు. మనకి ఇప్పుడు ఒక ఎకరం నుంచి ఎంత దిగుబడి వస్తుంది సార్ మనకి? ఇందాకే చెప్పాను 15 క్వింటాల నుంచి 30 క్వింటాల దాకా వస్తుంది. డిపెండ్ ఆన్ వాతావరణం, సాయిల్, వాటర్ మెయింటెనెన్స్, మీరు ఇచ్చే ఫుడ్, మీరు కర్బనం ఇస్తారా లేకపోతే ఫర్టిలైజర్ ఇస్తారా లేదా నీళ్ళు ఇచ్చి మాత్రమే పంట కావాలంటారా? వాడు కలిపేది ఇయ్యడు, ఎక్కడికెళ్ళి తీస్తే వస్తుంది పంట? కలిపే సగం తినేస్తుంది, చీడలు సగం తినేస్తాయి, అందరు తినేసిన తర్వాత మిగిలింది మిగులుతుంది. అది కూడా పంటే, అది కూడా వ్యవసాయమే. ఏ దానికి తినకుండా భద్రపరిచి మనకు కావాల్సిన ఫుడ్ అంతా క్రమంగా ఇచ్చి, బేబీ ఫుడ్ అప్పుడు బేబీ ఫుడ్ ఇవ్వాలి, యంగ్ ఫుడ్ అప్పుడు యంగ్ ఇవ్వాలి, ముసలోనికి ఇచ్చినప్పుడు ముసలోనికి ఇవ్వాలి. ఆ 3 రకాల ఫుడ్ ఇస్తేనే చెట్టు పంట పెరిగి మన చేతికి వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎగుమతి ఎలా చేస్తున్నారు మీరు? మార్కెట్కి ఎలా పంపిస్తారు? ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు సార్? కేవలం కూరగాయలు అనంతపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్నాయి. అంటే సరాసరి రమారమి 350 కిలోమీటర్లు. అవునా? మరి 300 కిలోమీటర్లు ఉన్న మధ్యప్రదేశ్ పోనీకే కష్టమైంది. మధ్యప్రదేశ్లో నిమజ్ మార్కెట్ డ్రై ఐటమ్, ఇది దుంప తెల్లాటగా పాడవుతుంది, ఇరిగిపోతుంది, మురిగిపోతుంది అనే బాధ లేదు కదా. శుభ్రంగా తయారైనగా గొన్నె సంతులు వేసుకొని తీసుకుపోయి మార్కెట్లో వేసి ఆడ కూర్చుంటే వాడే వచ్చి అరాసు పెడతాడు, ధర అయిన కాడికి ఇస్తాడు నాటేంతను బట్టి. ఎవరిని వాడు బతిలాల్సిన అవసరం లేదు, మనం ఇంత అయితే అమ్ముతామని బీసుకించుకోవాల్సిన అవసరం లేదు. రేట్ వస్తుంది, రెడీనా ఇస్తావా అని చెప్తే సరే అంటే వాడు ఇస్తాడు, లేకపోతే అట్టే పెట్టి మరుసటి రోజు కూడా అమ్ముకోవచ్చు. మరి ఆ అవకాశం ఉందిగా, ఓపెన్ మార్కెట్ అది. సార్ ముఖ్యంగా మనకి నల్ల పసుపు పంట ఎలాంటి నేలలో మనకి ఎక్కువగా పండుతుంది? మామూలుగా ఇది మనం విత్తనం స్టార్ట్ చేసిన తర్వాత పంట ఎన్ని రోజులకి మనకి చేతికి వస్తుంది సార్? మొదటి ప్రశ్న ఏంటంటే, ఇది చౌడు నీళ్ళలు కానీ బ్లాక్ క్యాట్ అంటాం మనం, నల్ల రేగడి నేలలని. రేగడి నేలలు కూడా నడవవు దీనికి. అంటే వాటర్ నిల్వ ఉండే, వాటర్ స్టాగ్నేట్ అయ్యే ప్రదేశాలు పసుపుకు పనికిరావు. ఓకే. పంట చెడిపోతుంది, కుళ్ళు వేరు వచ్చి పూర్తిగా నాశనం అయిపోతుంది. ముసురులు పడ్డప్పుడు కానీ, సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ, ఏటవాలుగా లేకుండా నీళ్లు స్టాగ్నేట్ అవుతే తేలిపోవడం, చనిపోవడం 100%. కనుక దీనికి ఇసుక నేలలు, ఎర్ర ఇసుక నేలలు, దుబ్బ నేలలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే చౌడు, వాటర్ స్టాగ్నేట్ ఉండే నల్లరేగడ్లు దీనికి నిషేధం. అది దాంట్లో ఏమాత్రం ఈ పంట పండించవద్దు. పోతే పంటకాలం వచ్చేసి జూన్ మొదటి వారంలో పెట్టుకుంటే మీకు సరిగ్గా 9 నెలల నాటికి పంట పూర్తవుతుంది. అప్పుడు ఈ ఆకులన్నీ ఎండిపోయి ఆటోమేటిక్గా అవే పడిపోతాయి. అదే పంట పండింది, సిద్ధంగా ఉన్నదని చెప్పడానికి అది ఇండికేషన్. ఈ గడ్డిలాగా మారిపోయి పూర్తిగా ఎండిపోయి కింద కూలిపోతుంది. ఈ మొక్కలు ఏమీ కనిపించవు మీకు, ఆకులు. అప్పుడు తవ్వి చూస్తే మీకు ఖచ్చితంగా ర్యాపనింగ్తో సహా, అంటే చర్మము ఫార్మింగ్ అయిపోయి పూర్తి దుంప, సిద్ధమైన దుంప బయటకు వస్తుంది. అప్పుడే అనుకోవాలి ఇది పూర్తి అయిందని. ఓ 10-15 రోజులు అలా ఉంచవచ్చు. కానీ కర్మగాలి మంచి పెద్ద వర్షం పడ్డది అనుకోండి, ఇంకో 15 రోజులు మీరు అలా ఉంచితే మొత్తం మొలకలు వచ్చేస్తాయి. ఈ మెలకువ కూడా చాలా అవసరం. కనుక మీకు 9 నెలల నుంచి 10 నెలల వరకు దీని పంటకాలం. ఆ 15 రోజులు ప్రాసెస్ చేసుకోవడానికి, అంటే అందులో నుంచి తీసి ఉడకబెట్టి, అంటే నల్ల పసుపు కాదు నేను చెప్పేది, వేరే పసుపు అయితే ఉడకబెట్టేసి ఎండబెట్టడానికి 14 రోజులు పడుతుంది. వాటర్ కంటెంట్ అనేది పూర్తిగా పోవాలి అందులో నుంచి. అప్పుడు ఆ పసుపు గట్టిగా మారిపోతుంది బెరడ్లాగా. దాన్ని పాలిష్ చేసిన తర్వాత మన తినడానికి పసుపు వస్తుంది. దీనికి అలా కాదు. ఇది ఎంతసేపు కట్ చేసి ఇచ్చిన తర్వాత దీంట్లో నుంచి తీసుకునే పసుపును డాక్టర్లు కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఎలా దీన్ని ప్రాసెస్ చేసి ఆ మందులకు ఉపయోగిస్తారో వాళ్ళ డిపార్ట్మెంట్కి వదిలిపెడతాం మనం. ఓకే. మెయిన్గా ఇప్పుడు మీరు ఈ 9 నెలలు అంటున్నారు, ఇందులో మెయిన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సార్? నీరు, గాలి శుభ్రంగా కలుపు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. చీడపీడలు జనరల్గా ఆశించవు. ఒకవేళ కర్మగాలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు బాగులేకపోతే, దానివల్ల చీడలు ఏదైనా ఆశిస్తే పురుగు మందులు ఎక్కువ కన్సంట్ లేకుండా, అంటే సైపత్రిన్ మెడిసిన్స్ అలా కాకుండా మలాథియాన్ కానీ, రోగోర్ కానీ అటువంటి చిన్న మందులు వాడుకోవాలి. అది కాకపోతే వేపాకు నూనె, నీమ్ ఆయిల్ 1500 cc ఉన్నది, అది కొట్టుకుంటే అది కంట్రోల్ అవుతుంది. దానివల్ల వైట్ ఫ్లై బిటిల్స్ అంటాం మనము, తెల్లదోమ, త్రిప్స్ అంటాము, అదిన్ను, తర్వాత లద్దె పురుగు, ఇలాంటివి వస్తాయి అప్పుడప్పుడు. ఎప్పుడు మెయింటెనెన్స్ లేకపోతే, లోపల కలుపును వదిలిపెడితే వాటిని దీనికి వచ్చేసి అవి అయిపోగానే దీనికి అంటుకుంటాయి. ఎందుకంటే ఇవి బాగా ఆరోగ్యంగా ఉంటాయి కదా, పత్రహరితం ఉంటుంది కనుక దీన్ని అట్రాక్ట్ అవుతాయి. అవి కనుక మనం శుభ్రంగా ఉంచుకుంటే ఇవి ఏవి రావు. సార్ ఇప్పుడు ముఖ్యంగా ఒక ఎకరానికి మనకి ఎన్ని మొక్కలు అనేది పడుతుంటాయి, అలాగే ఎంత ఖర్చు అవుతుంది సార్ ఒక ఎకరానికి?
మంచి మాట. ఫస్ట్ ఏంటంటే మనము ఎంత దూరంగా బోదెలు అంటే దీనికి కట్టలు అంటాం కదా, ఆ బోదెలు రిడ్జెస్ వేసుకునే దాని మీద మొలకలు అనేది డిపెండ్ అవుతాయి. నేను చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపు 7 నుంచి 8 వేల మొక్కలు వస్తాయి ఒక ఎకరానికి. అవి దాని పంటకాలం వచ్చి 9 నుంచి 10 నెలలు, ప్రాసెస్తో కలుపుకుంటే 11 నెలలు. ఇంకొక విచిత్రం ఏంటంటే మీరు అడుగుకునే చెప్తున్నాను, ఒకసారి ఈ పసుపు పంట వేస్తే మరో సంవత్సరం దాంట్లోనే అదే పంట వేయకూడదు. ఓకే, మళ్ళీ ఇది ప్రామాణికంగా పాటించాల్సిందే. లేకపోతే పసుపు రైతు నష్టపోతాడు, క్రమేపీ భూమి పాడైపోద్ది. ఓకే, అంటే దాంట్లో ఉన్న శక్తి నశిస్తుంది అనమాట. కర్బనం అనేది డిజాల్వ్ అవుతుంటుంది, అధికంగా అవుతుంది ఈ ట్యూబర్ కింద. అందులో పసుపు అన్నిటికంటే ఎక్కువ. కనుక ప్రతి రైతు గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఒకసారి మంచి పంట పండించుకున్నట్టయితే మరుసటి సంవత్సరం దాన్ని ఈ పెసర అటువంటివి వేసేసుకొని నైట్రోజన్ తోటి రీఫిల్లింగ్ చేసుకొని మరో సంవత్సరం వేసుకోవాలి. మీకు అంతే పంట మరోసారికి వస్తుంది. కనుక ఆ ఒక యుక్తిని మాత్రం తప్పకుండా పాటించాలి. అది ఆనవాయితీ మన పెద్దలు ఇచ్చింది. రెండవది 7 నుంచి 8 వేల మొక్కలు పర్ ఎకర్కు వస్తాయి. ఇవి పోతే డ్రిప్కి వచ్చి 20,000. ఇన్నర్ డిప్పర్ అని ఒకటి వస్తుంది, అప్పర్ డిప్పర్ అని ఒకటి వస్తుంది. ఇన్ల్యాండ్ అని, అప్పర్ ల్యాండ్ అని. అంటే డిప్పర్ పై భాగాన మీకు కనిపించేది అప్పర్ డిప్పర్. ఇది దీని లోపల వచ్చేది ఇన్ల్యాండ్ డిప్పర్ అంటారు. అది వేస్తే 20,000 అవుతుంది, ఇది వేస్తే 15,000 అవుతుంది. అంటే ఇది చౌక. డ్రిప్ ఒకటే విధానం, కానీ అది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. వేరే వారే మనం ఇష్టం వచ్చిన దగ్గర రంధ్రాలు వేయడానికి డిప్పర్లు మార్చడానికి ఉండదు. ప్రతి 1.5 ఫీట్కి ఒక డిప్పర్ లోపలనే అది ఇన్బిల్డప్ అయి ఉంటుంది. కనుక పర్మనెంట్గా అదే రకంగా ఉంటుంది. అది వేస్తే మీకు 20,000 ఖర్చు వస్తుంది, ఇది వేస్తే 15,000 అవుతుంది. ఇది డిప్పర్ విధానం. మల్చింగ్ షీట్ వేస్తే ఒక 15,000 వస్తుంది. ఇది అంటే 20 + 15 అవుతుంది, 20,000 రూపాయలు జనరల్ వస్తుంది. అప్పుడు ఎంత అయింది? 25 + 15, 20, 35, ఒక 20,000 వచ్చి ఫర్టిలైజరు, మాన్యూరు ఇదంతా కలిపి. అప్పుడు మనకు 35, 20, 55. 55ను తర్వాత లేబర్ ఖర్చు వచ్చి ఒక 15,000, దాదాపు 70,000. పసుపుకు ఒక 1,00,000 రూపాయలు, 1,70,000 రూపాయలు పంట అవుతుంది. అప్పుడు మీకు ఎంత వస్తుంది? కనిష్టంగా వచ్చినా కానీ 12 నుంచి 15 క్వింటాలు వచ్చినా 2,000 కింద పెట్టుకోండి, ఎక్కువద్దు. 12 24, 24 lakhs వస్తుంది. మళ్ళీ అప్పుడు మనకు ఎందుకు నష్టం? అది ర్యాపెనింగ్ అయినాక కూడా మీకు 12 కాకపోతే చివరికి 8 టన్నులు 8 క్వింటాలే పెట్టుకోండి, 8 2 16 లక్షలు వస్తుంది. సో మీకున్న ఈ 2 లక్షలు తీసేసుకుంటే మీకు చాలా లాభం ఉంది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ నల్ల పసుపు సాగు చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీకు దీని మీద ఒక అవగాహన వచ్చింది, దీని మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అనేది ఉంది. సో మీ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంది? దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ ఏంటంటే వచ్చే షార్ట్ పీరియడ్లో, అంటే ఇంకో 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత మనం స్టార్ట్ అవుతాం ఈ పసుపు తీయటం. మాకు కావాల్సిన విత్తనాన్ని కొంత పెట్టుకొని అమ్మితే ఏమొస్తుంది అనే దాని గురించి ఎక్కడి నుంచి అయితే మేము ఇది మార్కెట్ చేస్తున్నామో అక్కడ మార్కెట్కు తీసుకెళ్తాం. ఇది అక్కడ మార్కెట్ చేసిన తర్వాత మాకు వచ్చే ప్రైస్ను బట్టి ఫర్దర్ ప్రణాళిక ఉంటుంది. అప్పుడు బాగా ప్రైస్ వస్తుందని నమ్మకం మాకుంది. అది అలా జరిగితే మేము చేసిన పద్ధతి బాగుందని మంచి రేట్ వస్తే మేము 50 ఎకరాలు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు రాష్ట్రంలో ఉన్న కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులను కూడా పిలిచి ఇది పండించడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఎవరు అడిగినా ఇస్తాం వాళ్ళకి విత్తనాలు. ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే పసుపుతో పోల్చితే దీంతో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నారు. మామూలుగా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఈ నల్ల పసుపు వాడడం వల్ల? మంచి మాట. అన్నిటికంటే ముఖ్యమైనది క్యాన్సర్ క్యాన్సర్ నిర్మూలనకు మాత్రం ఇది ఇతోధికంగా పనిచేస్తుందని మనకు డాక్టర్ల ద్వారా పరిశోధకుల ద్వారా తెలిసిన విషయం. యూట్యూబ్లో కూడా మేము చాలా విషయాలు వేరే దగ్గర నుంచి కనుక్కుంటే ఈ విషయాలు బయటకు వచ్చాయి. కాంపౌండేట్స్ చేస్తున్నారు కనుక దీనికి వాల్యూ ఉంది. దీనివల్ల విదేశీ మారకం కూడా మనకు మిగులుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కొంతమంది రైతులు నల్ల పసుపు సాగు చేయాలి అనుకుంటారు. సో దీనికి మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంది, సో నల్ల పసుపు సాగు చేయాలని చాలామంది అనుకుంటారు. సో అలాంటి వారికి, కొత్తగా వచ్చే వారికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పటికే చాలామంది దాదాపు చెప్పాను కదా, గడిచిన 5 రోజుల నుంచి
రోజుకి 800 మంది నాకు ఫోన్లు చేస్తున్నారు, రికార్డు ఉంది ఇప్పటికి నాకు. వాళ్ళందరికీ రిప్లై ఇవ్వకుండా రోజు 100 మందికే నేను రిప్లై ఇస్తున్నాను. అయ్యా మీరు అప్పటికి జూన్ కంటే 1 మంత్ బిఫోర్ నాకు ఫోన్ చేస్తే మీకు 50 కేజీలు పసుపు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. అడ్వాన్స్గా నాకు ఎవరైతే అమౌంట్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే అట్టి పెడతాను. అది తీసుకెళ్ళి మీరు దాన్ని ప్రాపగేట్ చేసి డెవలప్ చేసుకొని మా మీద నమ్మకం ఉండి మీకు ధైర్యం ఉంటే చేసి మాలాగా బాగుపడండి, అదర్వైజ్ అది మీ ఇష్టం అని నేను చెప్తున్నాను. ఇంతకంటే ఎక్కువ అష్యూరెన్స్ తీసుకొని నేనే చేస్తాను, నేనే మొత్తం తీస్తాను, మీరు పండించి తీసుకురండి, నేను కొంటాను అని చెప్పడం సహేతుకమైంది కాదు. అలా చేయకూడదు. సార్ మామూలుగా మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? ఎన్ని రకాల పంటలు పండించారు ఇప్పటి వరకు? ఈ నల్ల పసుపు సాగు చేసేదానికంటే ముందు ఎన్ని రకాల పంటలు పండించారు? సుదీర్ఘమైన ప్రయాణం ఇది. అందులో మచ్చుకు కొన్ని చెప్తాను నేను. ఉదర పోషణ కోసం పనిచేసిన నాడు వ్యవసాయంలో జాయిన్ అయితే 1963. ప్రత్యేకించి ఒక తోట మేనేజ్మెంట్ మొదలుపెట్టింది 1978. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పూర్తిగా వ్యవసాయం ద్వారానే కొనసాగుతున్నాను నేను. అప్పుడు ద్రాక్ష మాకు దాదాపు ఒక 30 ఎకరాల ద్రాక్ష తోట ఉండింది 6 తోటలలో. మాకు దాని తర్వాత ఒక 45 ఎకరాలు మ్యాంగో గార్డెన్ కూడా ఉంది. ఒక 2500 కొబ్బరి మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఇలా చేస్తూ చేస్తూ వచ్చిన తర్వాత ద్రాక్ష చెప్పాను కదా, మహారాష్ట్ర వాళ్ళ డామినేషన్ వల్ల ద్రాక్ష పడిపోయి గుజరాతీస్ అంతా వెళ్ళిపోయి ఆ ద్రాక్ష పంటలే పండించడం మానేస్తే ఆ తర్వాత మేము కూరగాయలకు కన్వర్ట్ అయినాము. దానికి దొండ ఎక్కువ పండించేవాళ్ళం మేము. ఆ తర్వాత ఈ మధ్య గత 4 సంవత్సరాల నుంచి కాయగూరలు కూడా ఎక్కువ పండిస్తున్నాం మేము. ఇందులో మధ్యలో లాంగ్ టర్మ్ కింద పసుపు బాగుంటుందని పసుపు కూడా గత 22 సంవత్సరాల నుంచి పసుపు కూడా పండిస్తున్నాం మేము. ఈ రకంగా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త కొత్త పంటలు, వాటి విధానాలు, వాటి పెంపొందన లాభం ఎట్లా ఉంటుంది. ఇప్పుడు అంతర పంటల విషయాలు కూడా చేస్తున్నాం. ఒక్కో దాంట్లో 4 క్రాప్స్ ఉన్నాయి, మీరు చూశారు. అవకాడా ఉంది, మహాగని ఉంది, మొరింగా ఉంది, మధ్యలో బెండ ఉంది. ఈ 4 రకాల పంటలు ఒకే చేల్లో వేసుకొని మనం బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటూ వస్తున్నాం. రైతులకు నష్టపోకుండా అంతర పంటలు వేసుకుంటే బాగుపడతారు, పోరని చెప్పి నా అభిప్రాయం. వాళ్ళందరికీ ఎవరికైనా సందేహాలు ఉంటే మా దగ్గరికి వస్తే వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి వాళ్ళు నష్టపోకుండా చూస్తాం. సో మిగిలిన పంటలతో పోల్చుకుంటే ఈ నల్ల పసుపు సాగులో ఎలాంటి ఛాలెంజెస్ చూసారు? నల్ల పసుపు దాంట్లో అసలు ఛాలెంజెసే లేవు. ఇప్పుడు పండిస్తున్న తీరుని బట్టి మాకు అసలు ఇందులో ఇబ్బందులే కనిపించట్లా. చాలా సులభంగా పండుతాయి. చీడపీడల బాధ లేదు, వేరే ఇతరత్ర వైరస్లు లేవు దీనికి. మనం ఎటొచ్చి కడుపు నిండా అన్నం పెట్టడం, కావాల్సిన నీళ్ళు ఇవ్వటం, కలుపు లేకుండా చూసుకోవడం, ఈ 3 జాగ్రత్తలు పాటిస్తే పసుపు శుభ్రంగా ఇబ్బడి ముబ్బడిగా పండుతుంది. కనుక ఇది ఏ రైతు అయినా ఈజీగా పండించుకోవచ్చు. నేలలు ఒక్కటే ఇంపార్టెంట్. కనుక ప్రతివాడు వీలైనంత వరకు దేశానికి విదేశీ మార్గద్రవ్యాన్ని సేవ్ చేసిన వాడవుతాడు, తాను ఆర్థికంగా బాగుపడేవాడవుతాడు. క్రమేపీ ఇది ముందుకు వస్తుందని అలా జరిగే విషయంగా నాకు నిర్ధారణ అవుతే కొన్ని వందల వేల ఎకరాల్లో విస్తరించడానికి నేను తప్పకుండా నడుము కట్టుకొని ప్రతివాడిని మోటివేట్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. మన తెలంగాణలో కానివ్వండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నల్ల పసుపు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. చాలా తక్కువ మంది సాగు చేస్తున్నటువంటి ఈ పంట మీద మంచి విషయాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్స్ అండి. మా గార్డెన్ ఎంచుకొని రైతుల కోసం ఈ వీడియో ద్వారా వాళ్ళకి ఎంతో సమాచారాన్ని సేకరించి వాళ్ళకి చేరవేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. సో చూశారు కదా, మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలిసినటువంటి నల్ల పసుపు సాగు విధానం ఎలా చేయాలి ఏంటి అనేది రాజశేఖర్ గారు మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.